అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో వచ్చేసి ముందు వీడియో కంటిన్యూషన్ అనమాట. మారేడుమిల్లది వెళ్ళామని చెప్పాను కదా, సో అక్కడ వాటర్ అది లేవని చెప్పేసి ఇంకా నిరాశతో మేమైతే వెనక్కి తిరిగి వచ్చేసాము. సో రంపచోడవరం వెళ్దాము, కనీసం అక్కడైనా ఉంటాయి కదా అని చెప్పేసి. సో అక్కడ వాటర్ ఉన్నాయా లేదా, మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే వీడియో అయితే చూడొద్దు, ముందుగానే చెప్పేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఫోటో తీస్తున్నానని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని చూడమంటుంది. ఇంకా మా జర్నీ అయితే అలా స్టార్ట్ అయ్యిందనమాట. అక్కడ నుంచి రంపచోడవరం అయితే వెళ్తున్నాము. సో మాకు అక్కడ వాటర్ లేకపోవడం వల్ల ఒక 1 అవర్ అయితే జర్నీలో టైం వేస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ టైం మేము రంపచోడవరం వెళ్ళాల్సింది, కానీ మారేడుమిల్లి కూడా చూద్దాం కదా అని చెప్పేసి అంత దూరం అయితే జర్నీ చేసి వెళ్ళాం. కానీ అక్కడైతే ఏమీ చూడడానికి అయితే లేదు. సో సమ్మర్లో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుని అప్పుడు వెళ్ళండి. సో మేమైతే వెళ్ళేసరికి వాటర్ లేవని చెప్పి ఇంక తిరిగి వచ్చేసాం కదా. ఇంకా రంపచోడవరం కూడా ఇంకో 10 కిలోమీటర్స్కి ముందే అడిగామన్నమాట, వాటర్ అయితే ఉన్నాయా లేదని చెప్తే అక్కడ ఉన్నాయన్నారు. అందుకని చెప్పేసి మేము పైకి వెళ్ళాము. మీరు కూడా ముందే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని అసలు వాటర్ ఉన్నాయా లేదా, అసలు ఎలా చేస్తున్నారా లేదా అనేది ముందే తెలుసుకుని వెళ్ళండి కుదిరితేని, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మేము రంపచోడవరం వెళ్ళేసరికి లంచ్ టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా తినేసి పైకి వెళ్దాం కదా అని చెప్పేసి సో స్టార్టింగ్లో భోజనాలు అవి చేసేసి అప్పుడైతే పైకి వెళ్ళాము. ఇదిగోండి భోజనాలు చేసే దగ్గర అయితే వాటర్ ఈ విధంగా వస్తున్నాయి. అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు కింద కూడా. సో చాలాసేపు అయితే ఇక్కడే ఉన్నాము. అండ్ బిర్యానీ, చికెన్ కర్రీ తీసుకువెళ్ళాం కదా, అవైతే అక్కడ కింద తినేసి అవన్నీ వ్యాన్లో పెట్టేసి ఆ తర్వాత మేమైతే పైకి వెళ్ళామన్నమాట. 3:34 వరకు అయితే అక్కడే ఉన్నాము. ప్రతి చోట టికెట్ అని పెట్టేశారు. ఇంకెక్కడ కూడా ఒక 50 రూపీస్ టికెట్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో కింద నుంచి వెళ్ళే వాళ్ళకి అయితే టికెట్ లేవు, ఆ పైనుంచి వెళ్ళే వారికి టికెట్ అయితే తీసుకుంటారు కంపల్సరీ. ఇంక మేము సరదాగా ఇలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. కొంతమంది అయితే పైనుంచి వెళ్ళారు, వాళ్ళైతే కంపల్సరీ టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఇంకా కాసేపు ఇక్కడ ఆడుకున్న తర్వాత పైకి అయితే వెళ్ళాము. పైన వాటర్ ఫాల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇంకా బాగా పైన అయితే చాలా బాగున్నాయంట. ఇంకా అంత ఎక్కి ఓపిక లేక మేమైతే ఇక్కడే ఆగిపోయాము. ఇక్కడ కూడా చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పైన అయితే చాలా బాగుందంట ప్లేస్ కూడా. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే అంతగా కనిపించట్లేదు కదా, రాళ్ళ మధ్యలోంచి అయితే వస్తున్నాయి. చాలా బాగుంది ఇక్కడ. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మారేడుమిల్లి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ లేవని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యారు అందరూ కూడా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా మర్చిపోయి బాగా ఎంజాయ్ చేశారనమాట. వచ్చాం కదా, అందులోకి ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నారు అందరూ కూడా. అలసిపోయేంత వరకు అలా ఆడుతూనే ఉన్నారు. సో ఏంటంటే పిల్లలకి జలుబు చేస్తుందని ఒక భయం తప్పితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకొంచెం చూసారు కదా, సో అక్క తమ్ముడు ఎలా ఆడుకుంటున్నారో. ఇద్దరికి నీటిలో ఆడుకోవడం అంటే ఎంత సరదాగా, ఇంటి దగ్గర అయినా సరే బకెట్లో వాటర్ ఉంటే అలా ఆడుతూనే ఉంటారు. ఇలాంటి ఛాన్స్ దొరికితే ఊరుకోరు కదా, ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నారనమాట. చక్కగా ఒక రోజు అయితే ఆ విధంగా ఎంజాయ్ చేసాము. ఫొటోస్ తీసుకుని బాగా ఎంజాయ్ చేసాము అనమాట. ఇంకా రంపచోడవరం నుంచి వస్తూ మార్నింగ్ ఒక చోట ఆగామని చెప్పాను కదా, సీతపల్లి. సో అక్కడ పార్క్ ఉంది, టికెట్ తీసుకున్నారని అన్నాను కదా. సో అక్కడ మళ్ళీ టికెట్స్ తీసుకుని లోపలికి అయితే వచ్చాము. ఇంకెక్కడ చూసినా టికెట్లే, మొత్తం కమర్షియల్ అయిపోయారు అందరూ కూడా. సో ఇలా టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సైడ్ అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఉంది, పార్క్ టైప్లోగా. సో మేము కాలేజీలో వచ్చినప్పుడు ఇక్కడ ఇదంతా డెవలప్ చేసలేదు, జస్ట్ ఓన్లీ అక్కడ ఒక పాక టైప్లో ఉందన్నమాట. మేము ఇక్కడ ఆగి ఈవినింగ్ స్నాక్స్ అవి ఇక్కడే తిన్నామన్నమాట. సో నాకు అదైతే గుర్తొచ్చింది. సో అప్పుడప్పుడు ఇలా కాలేజీకి సంబంధించిన మెమరీస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా హన్విత వాళ్ళు అయితే ఇవన్నీ ఉంటాయి కదా, జారుడు బళ్ళు, ఇవన్నీ వాటితో ఆడుతున్నారు. సో మేము కూడా సరదాగా కాసేపు ఆ పార్క్లో అయితే ఆడుకున్నాము. తర్వాత పక్కనే ఒక వాగు టైప్లో ఉంది, అక్కడికైతే వెళ్ళాము. అక్కడ కూడా కాసేపు వాటర్లో అయితే ఆడుకున్నాము. ఫొటోస్ అని వీడియోస్ ఇలా తీసుకున్నాం అనమాట. సో చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అవి కూడా. ఇక్కడ కూడా చాలా బాగుంది ప్లేస్ అయితేని. సో ఎవరైనా వెళ్ళేటప్పుడు కానీ ఏ ప్లేస్లు బాగుంటాయి ఏంటి అనేది తెలుసుకుని వెళ్ళండి, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే సో మంచి మంచి ప్లేస్లు అయితే చూపిస్తారు. వెళ్ళిన దానికి కొంచెం వాల్యూ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడే జంపింగ్ అనేది ఉంటుంది కదా, సో అదైతే పాడైపోయింది. ఒక కోత అయితే ఎక్కి దాని మీద ఆడుకుంటుంది. వీడియో తీసేలోపు వెళ్ళిపోయింది. ఇంక ఇదిగోండి పాక టైప్లో ఉంటుందని చెప్పాను కదా, వచ్చి దగ్గరగా ఒక 8 ఇయర్స్ ఎంతో అవుతుంది అనుకుంటా ఆ టైంలో అయితే. సో ఇదంతా ఏమీ డెవలప్ లేదు అప్పుడు కూడా. ఇక్కడ రాళ్ళు కొండల టైప్లోనే ఉండేది. ఇదిగోండి పక్కనే వాగు అయితే ఉంది. ఈ మధ్యనే అదంతా డెవలప్ చేసినట్టున్నారు, అందుకే టికెట్ కూడా పెట్టేశారు. ఇంక ఇక్కడ కూడా చాలాసేపు ఆడుకున్నాము. ఇది కూడా బాగుంది, కాకపోతే కొంచెం రాళ్ళు అనేవి చాలా డేంజర్గా ఉన్నాయి, నాచు కట్టేసి జారుతున్నాయి అన్నమాట.
ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అలా అయ్యింది. స్నాక్స్ అవన్నీ కూడా వ్యాన్లోనే తింటూ వచ్చేసామన్నమాట. ఆ రోజు ఎండ కూడా మరీ ఎక్కువగా ఏం లేదు, అలాగని అంతా కూల్గా కూడా లేదు. అక్కడ కొంచెం చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి మాకైతే ఏమీ అనిపించలేదు. ఇన్ని ఫొటోస్ తీసుకున్నామంటే ఫొటోస్ అనేవి ఎన్ని తీసుకున్నా తనివి తీరదు కదా, సో అవే మనకి మెమరీస్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో ఆ రోజు ఎంజాయ్ చేసింది ఆ రోజు మర్చిపోతామేమో కానీ ఆ ఫొటోస్ చూసుకున్నప్పుడు మనకి మనం ఎంజాయ్ చేసిన ఎంజాయ్మెంట్ అంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళిన ఫొటోస్ అనేవి కంపల్సరీగా ఎవరైనా తీసుకుంటారు, ఫొటోస్ అని సెల్ఫీస్ అని ఇంకా కామన్ కదా అవన్నీ. ఎంతమందికి ఫొటోస్ తీసుకోవడం ఇష్టం ఉండదు అనేది నాకు కింద కామెంట్ చేయండి. సో ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా లేదని తెలుసుకుందాము. అండ్ ఇక్కడ ఒక వీడియో అయితే బై మిస్టేక్ లాస్ట్లో పెట్టేశాను. ఇది మేము సీతపల్లి వెళ్ళకముందు అయితే షూట్ చేసిన వీడియో అనమాట. ముందుది వెనకది ముందు అయ్యింది. సో అక్కడైతే దారిలో ఆగి కూల్ డ్రింక్స్ కావాల్సిన వాళ్ళు కూల్ డ్రింక్స్, టీ తాగే వాళ్ళు టీ, అలాగే పిల్లలందరూ కూడా లేస్ ప్యాకెట్ కావాలన్నారని వాళ్ళకేమో లేస్, ఇంకా కూలింగ్ వాటర్ ఇవన్నీ అయితే తీసుకున్నారనమాట. ఇదిగోండి లేస్ ప్యాకెట్లు తెచ్చుకున్నారు పిల్లలందరూ కూడా. నేను రమ్య అంటే మా తోడుగోడలు ఇద్దరం టీ తాగాము. మార్నింగ్ నుంచి టీ తాగక హెడేక్ వచ్చింది, అందుకని చెప్పేసి టీ తాగడానికి అయితే ఇక్కడ వచ్చాము. ఇక్కడ పక్కనే టీ షాపు అండ్ అలాగే షాపు ఉంటే సో అక్కడ డ్రింక్స్ ఇవన్నీ తీసుకుని పక్కనే టీ అయితే తాగేసాము. ఇంకా అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా చెప్పాను కదా తర్వాత సీతపల్లి లాగా అక్కడ నుంచి అయితే ఇంకా కంటిన్యూగా ఇంకెక్కడ ఆగకుండా వచ్చేసాం రాజమండ్రి. ఇంకా గ్లో గార్డెన్ చూస్తా అన్నారని చెప్పేసి అందరం కలిసి గ్లో గార్డెన్కి అయితే వెళ్ళాము. సో అప్పుడు మేము వెళ్ళేసరికి అయితే అసలు క్రౌడ్ అనేదే లేదు. సో జస్ట్ అక్కడక్కడ కొంతమంది అయితే ఉండేవారు. అంటే మేము స్టార్ట్ అయిన సెకండ్ డే ఇప్పుడు వెళ్ళామన్నమాట. సో ఈసారి వెళ్ళేసరికి చూసారు కదా జాతరలా ఉందన్నమాట. అస్సలు ఖాళీయే లేదు, ఇంక ఇలా అడుగు పెట్టడానికి కూడా లేదన్నట్టుగా ఉంది. ఇంకా క్యూ అయితే చాలా పెద్దగా ఉంది టికెట్ తీసుకోవడానికి. చాలా టైం పట్టేలా ఉంది అని అనుకున్నాము. సో ఏదో విధంగా ఇంకా టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఒకసారి అలా ఆ రోజు మొత్తం ఇవన్నీ చూసి అయితే ఇంటికి వచ్చేసరికి 9:30, 10 ఎంతో అయ్యింది. నాకు సరిగా ఐడియా లేదు. సో గ్లో గార్డెన్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో గ్లో గార్డెన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫుల్ వీడియో అయితే త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఎప్పుడో షూట్ చేసి పెట్టాను కానీ నాకు కుదరక వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు. సో మొత్తం అంతా కలిపి ఒక వీడియో కింద పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.